హాయ్ యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం అక్టోబర్ 2024లో జరిగినటువంటి టెట్ 2A ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ఫిజిక్స్ క్వశ్చన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత మనకి సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో ఈ టెట్కి సంబంధించినటువంటి టెట్ 2Aకి సంబంధించినటువంటి ఫిజిక్స్ ప్రశ్నలు, అదేవిధంగా మ్యాథమెటిక్స్, నెక్స్ట్ వచ్చేసి సోషల్ కూడా, అంటే సోషల్ సైన్స్ వాళ్ళకి కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ అనేది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఒక లైక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం అండి, మనకి ఇది ఆ టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఒక ఆఫర్ను కూడా ప్రకటించడం జరిగింది. ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి టెట్ 2A పేపర్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆఫరు మనకి కేవలం అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్, ఏది ఏపీ టెట్ 2Aకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ సిలబస్, తర్వాత ఆఫర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. థంబ్నెయిల్ ఎలా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏది యాప్లో క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అంతా కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి తర్వాత మనకి ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఇక్కడ కనిపించేటటువంటి నెంబర్కి కూడా కాంటాక్ట్ కావచ్చండి, ఏదైనా ఒకవేళ మీకు డౌట్ ఉంటే. తర్వాత మనకి యాప్లో ఈ విధంగా కనిపిస్తుంది థంబ్నెయిల్, వ్యాలిడిటీ 1 year, టెట్ 2A అని కూడా యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీడియోస్ కూడా యాడ్ చేసినాం. తర్వాత November 1 నుంచి మనం ఏదైతే లాస్ట్ వీడియోలో చెప్పామో తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీకి సంబంధించినటువంటి టెస్టులు అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి November 1 నుంచి. కాబట్టి ఆ టెస్ట్ను కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఎంతవరకు ప్రిపేర్ అయినవి ఇవన్నీ కూడా ఆ టెస్టుల ద్వారానే మనకి తెలుస్తుంది. కాబట్టి అది కూడా చూడండి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనకి పెట్టినటువంటి మొదటి సంవత్సరంలోనే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 2000 అది ఏపీ మెగా డిఎస్సిలో more than 82 సెలక్షన్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఇవి కొంతమంది మన అభ్యర్థులు అవసరమైతే మనకి ఫీడ్బ్యాక్ కానీ, లేకపోతే క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ని మీ యొక్క కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని అడిగి మీరు తెలుసుకోవచ్చు. లేదా క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న ఏ అభ్యర్థిని అడిగినా కానీ మీకు చెప్తూ ఉంటారు. అంటే కొత్త వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను, ఓకేనా? అది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే అన్నీ ఉన్నాయా లేవా, వీడియోస్ సరిగా అప్లోడ్ చేస్తున్నారా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చేసుకొని మన యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా సొంతంగా చెక్ చేసుకొని, కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. అప్పుడు యూ కెన్ డిసైడ్ టు టేక్ ద కోర్స్, ఓకేనా? సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇక ఇప్పుడు మనం ప్రశ్నలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ద రిజల్టెంట్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ ఈజ్ అజ్యూమ్ ఈచ్ ఫోర్స్ యాజ్ ఎఫ్ అంటున్నాడు. చర్య ప్రతిచర్య బలాల మధ్య ఫలిత బలం ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే వాటి మధ్య గల ఫలిత బలం. జనరల్గా ఇది న్యూటన్ మూడో గమన నియమం అని మనందరికీ అర్థమవుతుంది. న్యూటన్ మూడో గమన నియమం సింపుల్గా F - F అని. ఏవైనా రెండు వస్తువులు ఉన్నప్పుడు ఒక వస్తువు ఇంకో వస్తువు మీద కలుగజేసే బలం F అయితే, అదే వస్తువు అంటే మొదటి వస్తువు అంటే ఇది రెండో వస్తువు, రెండో వస్తువు కూడా మొదటి వస్తువు మీద అంతే బలాన్ని కలుగజేస్తుంది, కానీ వ్యతిరేక దిశలో కలుగుతుందని మనందరికీ తెలుసు. వాటిని మనం చర్య ప్రతిచర్య బలాలుగా తీసుకుంటాం. అదేవిధంగా న్యూటన్ మూడో గమన నియమం ఇంకోటి కూడా చెప్తుంది, ఎప్పుడు కూడా చర్య ప్రతిచర్య బలాలు అనేవి రెండు వేరు వస్తువుల మీద పనిచేస్తాయని. అంటే ఎఫ్ కానీ ఇంకొక ఎఫ్ కానీ ఎప్పుడు కూడా వేరు వస్తువుల మీద పనిచేస్తూ ఉంటాయి, అది కూడా పరిగణలో తీసుకోవాలి. తర్వాత ఈ రెండు బలాల్లో ఏ బలాన్నైనా కానీ చర్యగా కానీ ప్రతిచర్యగా కానీ పరిగణించవచ్చు. ఎందుకంటే మొదటి వస్తువు రెండో వస్తువు అనేటటువంటి భేదాలు ఏమీ లేవు. ఎందుకంటే రెండు బలాలు కూడా ఒకే సమయంలో ప్రారంభమవుతాయి. కాబట్టి న్యూటన్ మూడో గమన నియమంలో ఏ బలాన్నైనా కానీ చర్యగా కానీ ప్రతిచర్యగా కానీ మనం పరిగణించుకోవచ్చు. ఎందుకంటే రెండు బలాలు ఏకకాలంలో ప్రారంభమవుతాయి. ఇదొకటి కాన్సెప్చువల్గా మాట్లాడితే. తర్వాత న్యూటన్ మూడో గమన నియమం నుంచి ఇంకొకటి అర్థమవుతుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటే ఒక బలం ఉంటే ఇంకొక బలం ఉంటుంది అంతే. అంటే మీనింగ్ ఏంది, ఏకాంక బలాలు సాధ్యపడవు అని కూడా న్యూటన్ మూడో గమన నియమం మనకి ఇండైరెక్ట్గా చెప్తా ఉంది. ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్తా ఉందన్నమాట, ఓకేనా? ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ క్లారిటీ. న్యూటన్ మూడో గమన నియమనంలోనే చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే ఓకే చర్య ప్రతిచర్య అని గుర్తొస్తుంది, కానీ మొదటి బలం చర్య అని రెండో బలం ప్రతిచర్య అని పరిగణిస్తారు. అలాంటి రూల్ ఏమీ లేదు న్యూటన్ మూడో గమన నియమంలో. అదేవిధంగా చర్య ప్రతిచర్య బలాలు ఎల్లప్పుడూ కూడా ఒక రేఖ వెంబడి పనిచేస్తాయి, ఒక రేఖ వెంబడి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వస్తువులు ఇలా ఉన్నాయి అని అనుకుంటే, అంటే మనం దూరంగా ఉన్నాం. ఎందుకంటే న్యూటన్ మూడో గమన నియమాన్ని పరిశీలించాలి అంటే మనం రెండు వస్తువులు స్పర్శలో ఉండాల్సిన పని కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు భూమిని ఆకర్షిస్తున్నాడు, భూమిని చంద్రుడు ఆకర్షిస్తున్నాడు.
అంటే దీన్నే న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం అంటాం. ఏది ఇలా ఆకర్షణ బలం, గురుత్వాకర్షణ బలాన్ని. మరి న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ బలం కూడా న్యూటన్ మూడో గమన నియమాన్ని పాటించాల్సిందే. ఓకేనా? కాబట్టి ఈ రెండు కూడా ఎప్పుడు కూడా రేఖ వెంబడి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట, వ్యతిరేక దిశలో. ఇది కూడా ఇంకో కాన్సెప్చువల్ క్లారిటీ, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సరే, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలో మనం చూసినట్లయితే చర్య ప్రతిచర్య బలాల మధ్య మనకి ఫలిత బలం అంటే సమ్. ఇప్పుడు ఏమవుతుంది, దీని యువతలు తీసుకొచ్చారనుకోండి, -f కాస్త +f అవుతుంది, =0. అదే వెక్టార్ ఫామ్లో రాశారనుకోండి, f + f నల్ వెక్టార్ రాయాల్సి ఉంటుంది. సరే, నేను జనరల్గా మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో తీసుకున్నా కానీ 2f ఏమవుతుంది 0, f ఏమవుతుంది 0 అవుతుంది అనమాట. కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇది. దీంతో పాటుగా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం న్యూటన్ మూడో గమన నియమానికి సంబంధించి. ఓకేనా? ఇలాంటివి చాలా ఉంటాయి, ఇంకా మనం అదంతా కూడా డిస్కస్ చేస్తే. ఓకేనా? సరే, నెక్స్ట్ చూడండి. గురుత్వ త్వరణపు సీజిఎస్ ప్రమాణానికి ఎస్ఐ ప్రమాణానికి మధ్య గల నిష్పత్తి, ద రేషియో ఆఫ్ సీజిఎస్ యూనిట్ టు ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని మాట్లాడుతూ ఉన్నాడు. జనరల్గా మనందరికీ తెలుసు కదండి, జీకి సీజిఎస్ ప్రమాణాలు ఏమైతే, జీ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ కదా, త్వరణం కదా. త్వరణానికి సీజిఎస్ ప్రమాణాలు ఏమవుతుంది, cm/s² అవుతుంది సీజిఎస్ ప్రమాణం అయితే. అదే ఎస్ఐ ప్రమాణం అయితే ఏమవుతుంది, m/s² అవుతుంది ఎస్ఐ ప్రమాణం అయితే. ఈ రెండింటి మధ్య రేషియో అడుగుతున్నాడు, ఏది సీజిఎస్ యూనిట్కి ఎస్ఐ యూనిట్కి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రమాణాలకు సంబంధించిన నిష్పత్తి అడిగాడు, విలువలకు సంబంధించిన నిష్పత్తి కాదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? సరే, బాగానే ఉంది. cm/s² అంటే ఇలా తీసుకుందాం మనం, m/s². ఓకేనా? లేదు, జనరల్గా మనకి వాల్యూ తీసుకున్నాక 980/9.8 ఇది m/s². ఇది సింపుల్గా 980 cm/s² వస్తుంది. ఓకేనా? అది అలా తీసుకున్నా కానీ మనకి ఓన్లీ ఆ వాల్యూ రేషియో తీసుకున్నా కానీ సేమ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, సెకండ్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ అవుతుంది, cm/m అవుతుంది. సెంటీమీటర్ అంటే మన అందరికీ తెలుసు 1/100 ఆఫ్ ద మీటర్ అని. దాన్ని మనం 10⁻² అని, సెంటీ అంటే 10⁻² అన్నట్టు, మీటర్ గెట్స్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ 1/100. అప్పుడు ఏమవుతుందంటే 1:100 అవుతుంది, 1:100. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1:100 అనమాట. ఎలా ఇచ్చినా కానీ. ఇప్పుడు ఇక్కడ స్మాల్ జీ ఇచ్చాడు, క్యాపిటల్ జీ కూడా ఇస్తాడు ఒక్కోసారి. క్యాపిటల్ జీ ఇచ్చి దానికి సంబంధించి న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క సీజిఎస్ ప్రమాణాలకి ఎస్ఐ ప్రమాణాలకు మధ్య గల నిష్పత్తి అడిగినా కానీ మనం చెప్పడానికి రెడీగా ఉండాలి. ఈ మేనర్లో తీసుకుంటే సరిపోతుంది. తర్వాత చూడండి, 500 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక బంతిని 20 మీటర్ల ఎత్తు నుండి పడవేయగా అది భూమిని చేరుకునేటప్పుడు దాని గతిశక్తి విలువ అడుగుతున్నాడు. ఇఫ్ ఏ బాల్ ఆఫ్ మాస్ 500 grams is dropped from a height of 20 meters, its kinetic energy just before it reaches the ground. ఎప్పుడైనా కానీ కొంత ఎత్తు నుంచి మనం వదిలినటువంటి వస్తువులు అక్కడ గరిష్ట ఎత్తు వద్ద దానికి శక్తి ఉంటుంది. ఎప్పుడైతే గ్రౌండ్కి రీచ్ అయ్యే ముందు దానికి పూర్తిగా గతిశక్తిగా మారుతుంది. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం గతిశక్తి రూపం ఏది మనకి శక్తి రూపంలో ఉంటుంది. ఏది ఎత్తు వద్ద, గరిష్ట ఎత్తు వద్ద. ఇక్కడికి ఎప్పుడైతే గ్రౌండ్కి రీచ్ అవుతుందో ఇక్కడ పూర్తిగా గతిశక్తిగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న శక్తి కాస్త గతిశక్తిగా మారిపోతుంది. అంటే దాని గతిశక్తి విలువ అడుగుతున్నాడు సింపుల్గా. ఇక్కడ శక్తి కనుక్కుంటే సరిపోతుంది, ఆ విలువే గతిశక్తికి సమానం. ఎందుకంటే శక్తినిత్యత్వ నియమాన్ని పాటించాలి కాబట్టి. అవునా కదా? దాన్ని బేస్ చేసుకున్నారనుకోండి, బంతి 20 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి మనందరికీ తెలుసు కదా, శక్తికి సమీకరణం ఏంటండి, mgh. ఎం వాల్యూ ఎంత, 500 grams అన్నాడు. 500 grams అంటే సింపుల్గా 0.5 kg అన్నట్టే కదా, అర కేజీ అన్నట్టే కదా. ఇక్కడ 0.5 ఆల్రెడీ జీ వాల్యూ ఇచ్చాడు చూడండి, స్మాల్ జీ వాల్యూ 10 అని ఇచ్చాడు, ఇంటూ హెచ్ 20 meters హైట్ అన్నాడు. ఓకేనా? ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి ఇది 5 అవుతుంది, 100 జౌల్స్ అవుతుంది. ఈ 100 జౌల్సే కైనెటిక్ ఎనర్జీకి సమానం అవుతుంది. దీన్నే 10⁻² జౌల్స్ అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఆన్సర్. జనరల్గా ఎలా అడగవచ్చు, లేకపోతే కొంత ఎత్తు నుంచి పడేటటువంటి వస్తువు విషయంలో మనకి గరిష్ట ఎత్తు ఇస్తాడు వాడే. కొంత ఎత్తుకి కిందికి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్లు అన్నాడు కదా, 10 మీటర్లు ప్రయాణించిన తర్వాత దాని యొక్క శక్తి కానీ గతిశక్తి కానీ అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంత మళ్ళీ మారుతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు టోటల్ వాల్యూలో నుంచి ఇక్కడ నుంచి తీసేయాల్సి ఉంటుంది. ఓకే, సరే. ఇది జనరల్గా మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. ద వాల్స్ ఆఫ్ ఏ హాల్
బిల్డ్ ఫర్ ద మ్యూజిక్ కన్సర్ట్స్ షుడ్ బి అని అడుగుతున్నాడు. సంగీత కచేరీ కొరకు నిర్మించిన హాల్ యొక్క గోడలు అంటే సింపుల్గా రికార్డింగ్ స్టూడియోస్. అంటే మనం ఏది రికార్డింగ్ ఉంటుంది కదా మనకి, మ్యూజిక్ రికార్డింగ్ కానీ ఇలాంటివి కానీ, ఇలాంటి వాటికి ఏంటంటే ఆ సౌండ్, ఆ వాల్స్కి మనం ఎప్పుడు కూడా సౌండ్ అబ్జర్వర్స్ని యాడ్ చేసుకోవాలి, అటాచ్ చేయాలి. అంటే ధ్వని శోషకాలు, ఎందుకంటే పరావర్తనం నుంచి కాపాడాలి అనమాట. అందుకే ఆ వాల్స్కి ఏం చేస్తూ ఉంటారంటే ధ్వని శోషకాలని అమరుస్తూ ఉంటారు. సెమినార్ హాల్స్ కానీ లేకపోతే ఆడిటోరియంస్ కానీ లేదా మనకి ఎందుకంటే సినిమా థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా పరావర్తనం జరగకుండా చూసుకోవాలి. పరావర్తనం జరిగిందనుకోండి మళ్ళీ మనం మాట్లాడిందే మళ్ళీ మనకి వినపడుతూ ఉంటుంది, నాయిస్ ఏర్పడుతుంది అనమాట. అందుకే మనకేంటి అంటే ధ్వనిని శోషించుకునే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? దేన్ని వృద్ధి చేయాలంటే ఇలా ఉండాలి, ఆ గోడలు అలా సెట్ చేసుకోవాలి మనం. ఓకే, సరే. చూడండి, ఏరియా ఆఫ్ లైట్ పాసెస్ త్రూ అన్ ఈక్విలేటరల్ ప్రిజమ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రూట్ టు ద యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకి ఇది ప్రిజానికి సంబంధించింది, పట్టకానికి సంబంధించింది. పట్టక విషయంలో చూడండి, క్వశ్చన్ ఎప్పుడైనా కానీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసేటప్పుడు అక్కడ ఉన్న దానికి సంబంధించిన ఆన్సర్ కోసం మనం ప్రయత్నించొద్దు. ఎందుకంటే అది ఆల్రెడీ క్వశ్చన్ వచ్చేసింది, 2024లో వచ్చేసింది. మరి 2025 డిసెంబర్లో మనకి వస్తే ఎలా రావచ్చు, ఆ చుట్టుపక్కల ఏరియా ఎలా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, వీటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే వీటిని మనం గ్యాదర్ చేసే ప్రయత్నంలో ఉండాలన్నమాట. అంతేగాని ఆ ఆన్సర్ మీద అయితే మీరు ఫోకస్ చేయొద్దు. ఇదనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు ఏ ఛానల్ చూసుకున్నా కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే దాంతో పాటుగా మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఇంకే అంశాలునే మనకు తెలియని తర్వాత దీన్ని ఇంకా సార్ట్అవుట్ చేయడం ఎలా, ఇలాంటి విషయాల్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే మనకి ఏమవుతుందంటే అప్కమింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతూ ఉంటుంది ఈ పీవైక్యూస్ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఓకేనా? సరే, చూద్దాం. ఇక్కడ మనకి పట్టకానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, పట్టకం అంటే 2 వాలుతలాలు కలిగినటువంటి స్ట్రక్చర్ అని. అది మనకి కింద ఏదో బేస్ ఉంటుంది ఎట్లాగో వాటిని అటాచ్ చేయడానికి, అందుకే త్రిభుజాకారం అని అంటారు. కానీ త్రిభుజాకారంలో ఉండాల్సిన రూల్ ఏమీ లేదు ఎప్పుడైనా కానీ. కాకపోతే మనకి స్కూల్ లెవెల్ వరకు ఇలా చెప్తూ ఉంటారు. పట్టకం యొక్క 2D పిక్చర్ ఇది, 3 డైమెన్షనల్ కాదండి, ఇది 2D వ్యూలో కనుక మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కాంతి ఇలా వస్తుంది. ఈ పట్టకాన్ని ఎందుకు ఉపయోగిస్తాం జనరల్గా? అసలు మార్గం నుంచి కాంతి ఎంత డీవియేట్ అవుతుంది విచలన కోణాన్ని కనుక్కోవడానికి, అంటే కాంతి విచలన కోణాన్ని కనుక్కోవడానికి మనకు ఉపయోగిస్తూ ఉంటారనమాట ఈ పట్టకాన్ని. ఓకేనా? సరే, ఇది అసలు మార్గం. ఇది ఏదో వక్రీభవనం చెందిందని తర్వాత ఈ విధంగా బయటకు వస్తుందని దీన్ని బహిర్గత కిరణం అని, తర్వాత ఇది పతన కిరణం అని, ఇది వక్రీభవన కిరణం అని, ఇది బహిర్గత కిరణం అని, అవునా కదా? ఎమర్జెంట్ రే అని, తర్వాత రిఫ్రాక్టెడ్ రే అని, ఇది ఇన్సిడెంట్ రే అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇదేదో నార్మల్ ఉంటుంది, ఇక్కడ N1 అని అనుకుందాం. ఇక్కడ కూడా ఒక నార్మల్ని డ్రా చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనకి మీడియం చేంజ్ అవుతున్నప్పుడల్లా కూడా నార్మల్స్ని మనం డ్రా చేస్తూ ఉంటాం. ఇది N2 అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది R, ఇక్కడ కూడా మనకి రిఫ్రాక్టెడ్ యాంగిల్ R. యాక్చువల్గా మినిమం డీవియేషన్కి విచలన కోణం కనిష్టంగా ఉండడానికి ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అని తీసుకుంటారు. ఎందుకు సార్ ఈక్వల్గా ఉండాలి అని అడిగితే ఈ కాంతి కిరణం ఈ బేసిక్ సమాంతరంగా వెళ్ళినప్పుడే కనిష్ట విచలన కోణం ఉంటుంది. అసలు విచలన కోణం అంటే ఏంది సార్ అని అడిగితే చూసారా, ఇది బయటకు వస్తుంది కదా. ఈ బహిర్గత కిరణం కాంతి యొక్క పతన కిరణం యొక్క అసలు మార్గంతో చేసే కోణం అనమాట. అంటే పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్య గల కోణమే మనకి ఏమవుతుంది అంటే ఇది విచలన కోణం అవుతుంది అనమాట. ఇది కనిష్టం కావాలి అంటే ఇది దీనికి ప్యారలల్గా ట్రావెల్ చేయాలంటారు. ఇది ఆధారం అంటాం, పట్టకం యొక్క ఆధారం, బేస్ ఆఫ్ ద ప్రిజం అంటాం ఎప్పుడు కూడా. దీన్నే పట్టక కోణం అని కూడా, దీన్ని పట్టక కోణం అంటారు, లేదా పట్టకం యొక్క వక్రీభవన కోణం అని కూడా అనొచ్చు అనమాట. రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఆఫ్ ద ప్రిజం ఆర్ ద ప్రిజం యాంగిల్, బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఎందుకంటే ఈ ఇంక్లైన్డ్ ప్లేస్ మధ్య ఉన్న యాంగిల్ ఎప్పుడైనా కానీ, ఒకవేళ కాంతి కిరణం ఎలా వచ్చి ఇట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది అవుతుంది 2 ఇంక్లైన్డ్ ప్లేన్స్, ఇది అప్పుడు ఇది పట్టక కోణం అవుతుంది. అంతేగాని ఎప్పుడు మనం బుక్స్లో చూసినట్టుగా ఇలాగనే మనం ఇమాజినేషన్ అనేది తీసుకోవాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా? దీన్ని మనం పట్టక కోణం అని విచలన కోణం అని మాట్లాడుతూ ఉంటాం. ఇది డెల్టాతో చూపిస్తూ ఉంటారు. ఇది మినిమం అయినప్పుడు దీన్ని క్యాపిటల్ D అని తీసుకుంటూ ఉంటాం మనం.
ఇది ఎప్పుడు మినిమం అవుతుందంటే ఇది రెండింటికి సమాంతరంగా ఇది ఆధారానికి సమాంతరంగా. ఎందుకు సార్ ఆధారానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు ఈ కోణం కనిష్టం అవుతుంది అని అడిగితే, ఇప్పుడు ఈ ఆధారానికి సమాంతరంగా ప్రయాణిస్తే అది పట్టకంలో కనిష్ట దూరం అవుతుంది అది. అంటే అది పట్టకంలో ప్రయాణించేటటువంటి దూరం తగ్గిపోతుంది, అది కనిష్ట దూరం అవుతుంది. అలా కాకుండా ఇలా వెళ్ళినా లేకపోతే ఇటు డీవియేట్ ఇలా వచ్చినా ఎక్కువ దూరం అవుతుంది. ఫెర్మేట్ సూత్రం మీ అందరికీ తెలుసు, కాంతి ఎల్లప్పుడూ ఒక యానకోలో కనిష్ట సమయాన్ని పట్టే మార్గాన్ని ఎంచుకొని ప్రయాణిస్తుంది అని. మరి ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఆ విధంగా వెళ్ళిపోతుంది. కనిష్టం కావాలి అంటే దీనికి ప్యారలల్ అయితేనే అవుతుంది. దీనికి ప్యారలల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అవుతూ ఉంటాయి అనమాట. ఇదంతా కూడా చాలా పెద్ద స్టోరీ ప్రిజానికి సంబంధించి. జస్ట్ నేను ఓవరాల్గా మాట్లాడుతున్నా. దీన్ని ఇన్సిడెంట్ యాంగిల్ అని, దీన్ని కాదు ఇన్సిడెంట్ యాంగిల్ అని, నార్మల్తో చేసే యాంగిల్ కదా, ఇది నార్మల్తో చేసేది కాబట్టి ఇది ఇన్సిడెంట్ యాంగిల్. ఈ నార్మల్ తోటి చేసేది ఎమర్జింగ్ యాంగిల్ అని, దీన్ని కూడా ఐగే తీసుకుంటూ ఉంటాం స్నెల్స్ లాని బేస్ చేసుకొని, అవునా కాదు? స్నెల్స్ లాని బేస్ చేసుకుంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతూ ఉంటాయి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఇది వక్రీభవన కోణం, ఇది వచ్చేసి ఏంటిది పతన కోణం, ఇది బహిర్గామి కోణం, ఇది విచలన కోణం డి, వీటన్నిటికీ పట్టక కోణం ఏ. వీటన్నిటికి మధ్య గల సంబంధాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనకి పట్టక కోణం ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ప్లస్ d/2 అవుతుంది. ఇదొక రిలేషన్. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2r అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ r ప్లస్ r. ఈ విధంగా, ఎందుకంటే వీటి మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సింపుల్గా సమబాహు త్రిభుజమండంలోని మనకి ఏ వాల్యూ ఎలా తీసుకోవచ్చు, 60 degrees, అవునా కదా? సమబాహు త్రిభుజం ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుందన్నమాట. కాబట్టి అలా తీసుకొని మన కనిష్ట విచలన కోణం ఎప్పుడు ఉంటుంది, ఏ పతన కోణం వద్ద ఉంటుంది, లేదా కనిష్ట విచలన కోణం ఇచ్చి పతన కోణం ఎంత ఉండాలి అని అడుగుతాడు. పతన కోణం ఇచ్చి మనకి సమబాహు త్రిభుజం అని కనిష్ట విచలన కోణాన్ని కనుక్కోమంటాడు. ఇలా ఓన్లీ జస్ట్ కోణాల మధ్య సంబంధాలు అయితే ఇలా ఉంటాయి. అలా కాకుండా ఈ పట్టకం యొక్క వక్రీభవన గుణకం మ్యూ అయితే లేదా మ్యూపి అయితే వీటికి మధ్య గల సంబంధాన్ని ఇలా రాస్తూ ఉంటాం మనం. మ్యూపి ఈజ్ ఈక్వల్ టు సైన్. దీనికి డెరివేషన్ ఉంటుందండి. ఏంటంటే సింపుల్గా స్నెల్స్ లాని బేస్ చేసుకొని మనం రాస్తూ ఉంటాం. ఓకేనా? ఎలాగనో చూడండి. ఇప్పుడు ఇది చుట్టుపక్కల ఉన్నది గాలి కదా, ఎయిర్ కదా, ఇది ఒక పట్టకం. స్నెల్ నియమం ఏం చెప్తుంది, ఫస్ట్ మీడియం ఇది అనుకుంటున్నా, సెకండ్ మీడియం ఇది అనుకుంటున్నా. ఫస్ట్ మీడియంలో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది, గాలికి సంబంధించి 1 అవుతుంది. 1 ఇంటూ దాంట్లో ఉన్న యాంగిల్ ఏమవుతుంది, సైన్ అవుతుంది. దాంట్లో ఉన్న యాంగిల్ ఐ అవుతుంది, దానికి సైన్ వాల్యూ తీసుకోవాలి. సైన్ ఐ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ మీడియం అంటే ఈ మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, మ్యూపి ఈజ్ ఈక్వల్ టు సైన్ యాంగిల్ ఎంత ఉంది, ఆర్. ఈ విధంగా ఆర్ అని తీసుకుంటాం మనం. ఓకేనా? ఇక్కడ నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, a/2. ఇక్కడ a/2 రాసుకుంటా. తర్వాత ఐ వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, a ప్లస్ d/2. అంటే సింపుల్గా నేను ఇక్కడ సైన్ a ప్లస్ d/2 ఈజ్ ఈక్వల్ మ్యూపి సైన్ a/2. దీన్ని బేస్ చేసుకుంటే ఇది వస్తుంది కదా, అవునా కాదు? ఈ విధంగా ఓకేనా? జస్ట్ అంటే ఎలా డెరివ్ చేస్తారు అనే దాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. మ్యూపీ ఈజ్ ఈక్వల్ సైన్ a ప్లస్ d/2 సైన్ a/2 అని మనం మాట్లాడుకుంటాం. ఇదంతా కూడా ఏది చుట్టుపక్కల ఎయిర్ ఉంటే, లేదు సరౌండింగ్ మీడియం ఏదో ఈ ప్రిజాన్ని తీసుకుపోయి వాటర్లో ఇమ్మర్స్ చేశాడు అనుకోండి, వాటర్లో కానీ లేకపోతే కిరోసిన్లో కానీ ఇలా ఇమ్మర్స్ చేస్తే, ఇది ఎయిర్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే పర్లేదు. ఒకవేళ దాన్ని తీసుకెళ్ళి అదర్ మీడియంలో ఇమ్మర్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, µp/µs ఈజ్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ d/2 బై సైన్ a/2 అవుతుంది. ఎందుకని అప్పుడు 1 అని తీసుకోం కదా, µs అని తీసుకుంటాం. అప్పుడు µs అని తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా? దీని నుంచి మళ్ళీ డెరివ్ చేసింది నేను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ µs ఉంటుంది కాబట్టి µp/µs అంటే ఇది అవతలకు వస్తుంది, ఇది అవతలకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మన సరౌండింగ్ మీడియం పరంగా కూడా మాట్లాడితే ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అదేవిధంగా ఇంకోటి, ఈ పట్టకంలో ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు జాగ్రత్త చూడండి. ఈ కనిష్ట విచలన కోణం లీస్ట్ డివేటెడ్ యాంగిల్ అండి. ఓకేనా? లీస్ట్ డివేటెడ్ యాంగిల్ని క్యాపిటల్ D తోటి డెనోట్ చేస్తూ ఉన్నా. జస్ట్ డివేటెడ్ యాంగిల్ని డెల్టా తోటి మనం చూపిస్తున్నాం ఇక్కడ. ఓకేనా? దాన్ని నేను లీస్ట్ వాల్యూ అని తీసుకున్నట్టయితే D అని తీసుకుంటాను. లీస్ట్ డివేటెడ్ యాంగిల్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఇలా పాసిబుల్ అవుతూ ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, λ/d అనేది ఫస్ట్ వన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం మీద డిపెండ్ అవుతుంది. ప్రిజం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత ఏ కలర్ పాస్ అవుతుంది, కలర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది.
తర్వాత దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అని అడిగితే మనకి ప్రిజం యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది, ప్రిజం యాంగిల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఈ 3 అంశాల మీద డిపెండ్ అవుతుంది అనే దాన్ని మనం గుర్తించగలగాలి. ఓకేనా. అదేవిధంగా సరౌండింగ్ మీడియం మీద కూడా డిపెండ్ అవుతుంది. సరౌండింగ్ మీడియం ఏ మీడియం ఉంది అనే దాని మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎగ్జామినేషన్లో మనకి ఇవి ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా. ఈ మూడింటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి కనిష్ట విచలన కోణం వాల్యూ ఎందుకంటే డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్గా గ్రాఫ్ కూడా గీస్తూ ఉంటారు మనకి, ఇది ఇన్సిడెంట్ యాంగిల్కి, తర్వాత మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి ఇలా తీసుకున్నప్పుడు మనకి గ్రాఫ్ జనరల్గా ఇలా వస్తూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2 ఇన్సిడెంట్ యాంగిల్స్కి ఓన్లీ సింగిల్ డీవియేటెడ్ యాంగిల్ ఉంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఇన్సిడెంట్ యాంగిల్కి ఇక్కడ మినిమం రైట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉంటుంది. దాన్ని మనం క్యాపిటల్ డి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా. ఇంత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చాలా ఉంటాయి. సరే, మొత్తానికైతే రిలేషన్స్, యాంగిల్స్ మధ్య రిలేషన్స్ అయితే ఇలా ఉంటాయండి. ఓకేనా. తర్వాత మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వర్సెస్ సైన్ వాల్యూస్ యాంగిల్స్ అయితే ఫార్ములా ఇది వాడాలి అన్నట్టు. ఓకేనా. సరే, ఈ క్వశ్చన్ కాడికి వద్దాం. మరి పరిస్థితి ఏందో చూడండి. √2 వక్రీభవన గుణకం కలిగిన ఒక సమబాహు పట్టకం అన్నాడు. సమబాహు పట్టకం అంటే మీనింగ్ ఏంది? ఈక్విలేటరల్ ప్రిజం. అప్పుడు మనకి పట్టక కోణం ఎంత అవుతుంది? 60 degrees అవుతుంది. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఇచ్చాడు మనకి, √2 అన్నాడు. ప్రయాణించగా దాని కనిష్ట విచలన కోణం ఎంత అని అడుగుతున్నాడు. డి వాల్యూ ఎంత అవుతుంది అని. అవునా కదా. ఇక ఇవన్నీ కూడా మనకి తెలుసు కాబట్టి సింపుల్గా మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, సైన్ a+d/2 బై సైన్ a/2 అవుతుంది. ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్లో ఉంది. కానీ సమబాహు పట్టకం అని అనుకోండి, ఒక పట్టకం యొక్క కోణం 60 degrees అని చెప్పి కనిష్ట విచలన కోణం అని చెప్పాడు. అది యాక్చువల్గా 30 degrees ఎంత వస్తుంది చూద్దాం మనం. ఓకేనా. సరే, √2 ఈజ్ ఈక్వల్ టు సైన్, ఓకేనా, 60 + d/2 అవుతుంది బై సైన్ 60/2 అంటే ఎంత అండి? సైన్ 30. అవునా కదా. సైన్ 30 వాల్యూ ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ 60/2 కదా, సైన్ 60/2. అప్పుడు ఏమవుతుందంటే సైన్ 30 అవుతుంది. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2 అవుతుంది. అప్పుడు మనం తీసుకున్నట్టయితే 1/2 ఇది యువతలకు వస్తుంది. అప్పుడు సింపుల్గా సైన్ 60 + d/2 ఇది 1/2 ఉంటుందండి. 1/2ని యువతలు తీసుకొని వస్తే మనకి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √2 × 1/2. సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు? 1/√2 రాసుకోవచ్చు. 1/√2. దీన్ని మనం సైన్ 45 అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? సింపుల్గా మనకి బోత్ సైడ్స్ సైనే ఉంది కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ చేస్తే 60 + d/2 ఈజ్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. అప్పుడు 60 + d ఈజ్ ఈక్వల్ టు 90 degrees, d ఈజ్ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ √2 × 1/2. 1/2 అంటే 2ని ఎలా రాసుకోవచ్చు? √2 × √2 రాసుకోవచ్చు కదా. √2కి √2 గెట్స్ క్యాన్సిల్, 1/√2 ఉంటుంది అనమాట. ఓకేనా. అలా నేను చేసిన ఆ క్యాలిక్యులేషన్స్ వచ్చేసి మనకి ఫైనల్గా d ఈజ్ ఈక్వల్ టు 30 degrees వస్తుంది. కనిష్ట విచలన కోణం విలువ 30 degrees. అలా అడగకుండా వాడు సింపుల్గా పతన కోణం ఎంతో కొంత ఇస్తాడు, విచలన కోణం అడుగుతాడు, విచలన కోణం వాడే ఇస్తాడు, పటక కోణం ఎంత ఉండాలి అని అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఈ రిలేషన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రిలేషన్స్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సరే, నెక్స్ట్ చూడండి. 126 అంటే క్వశ్చన్ నెంబర్ డైరెక్ట్గా మన క్వశ్చన్ పేపర్లో నుంచి కట్ చేసిన 100 resistors ఈచ్ ఆఫ్ వాల్యూ 1 ohm ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ ఈజ్ అంటున్నాడు. ఒక్కొక్కటి 1 ohm నిరోధం కలిగిన 100 నిరోధాలను సమాంతరంగా కలిపిన ఫలిత నిరోధం ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకంటే శ్రేణి సమాంతర సంధానాల మీద ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయి ఎగ్జామ్ పేపర్స్లో. ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో 16 questions వస్తాయి కదా ఫిజిక్స్లో. ఇక్కడ మనకి ఒక 6 questions అలా వచ్చినాయి. కానీ మనకి ఎందుకంటే ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చాడు కదా డిసెంబర్లో జరిగేటటువంటి టెట్కి, కాబట్టి మనకి ఇంకా వెయిటేజ్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. ఒకసారి చూడండి. శ్రేణి సమాంతర సంధానంలో, సిరీస్ కాంబినేషన్లో, తర్వాత ప్యారలల్ కాంబినేషన్లో పరిస్థితి ఎలా ఉంటుంది? సిరీస్ కాంబినేషన్ అంటే నేను 2 resistors తీసుకుంటాను ఫర్ సింప్లిసిటీ. ఏదో 2 resistors ఇలా, ఇది R1, ఇది R2. దీనికి ఏదో మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. అవునా కదా. దీని టోటల్ వోల్టేజ్ V, టోటల్ కరెంట్ I, దీని రిజల్టెంట్ రెసిస్టెన్స్ RS అని అనుకుంటే ఇక్కడ మనకి పొటెన్షియల్ డ్రాప్ అనేది ఉంటుంది V1, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అనేది V2. కరెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. మనందరికీ తెలుసు కరెంట్ సేమ్ ఉంటేనే. అందుకే మనకి సిరీస్ కాంబినేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కరెంట్ త్రూ ఆల్ రెసిస్టర్స్ విల్ బి ద సేమ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. శ్రేణి సంధానంలో అన్ని నిరోధాల గుండా ఒకే విద్యుత్ ప్రవాహం ఉంటుందని.
తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఏం జరుగుతుందో చూడండి, వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అక్రాస్ ఈచ్ రెసిస్టర్. వేరువేరు నిరోధాల చివరల మధ్య వేరువేరు పొటెన్షియల్ భేదాలు ఉంటాయని, ఆ టోటల్ పొటెన్షియల్ని V = V1 + V2 + V3 ప్లస్ ఎన్ని ఉంటాయని రాసుకోవచ్చు అని. తర్వాత ఫలిత నిరోధం విలువ, అవునా కదా, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ లేదా ఫలిత నిరోధం విలువ RS ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద రెసిస్టెన్సెస్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టర్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. విడివిడి నిరోధాల మొత్తానికి సమానం అవుతుంది ఫలిత నిరోధం అనేది. తర్వాత ఇంకో విషయం కూడా అర్థమవుతుంది ఇక్కడ, ఇవన్నీ కూడా పాయింట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, జాగ్రత్త చూసుకోండి, ఓకేనా. ఫలిత నిరోధం విలువ పెరుగుతుంది కాబట్టి ఎంటైర్ సర్క్యూట్లో ఫలిత విద్యుత్ ప్రవాహం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే 10 Ω 5 Ω కలిగి ఇచ్చినప్పుడు ఒక 1 ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి సర్క్యూట్లోకి. 10 Ω 5 Ω మళ్ళీ ఇంకో 10 Ω కనెక్ట్ చేశారనుకోండి సిరీస్లోనే, అప్పుడు మనకి 1 ఆంపియర్ కాకుండా కొంచెం తక్కువ ప్రయాణిస్తూ ఉంటుంది. అందుకే ఎఫెక్టివ్ కరెంట్, ఎందుకంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎఫెక్టివ్ కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుందని మనం మాట్లాడుతూ ఉంటాం, ఓకేనా. తర్వాత ఇంకో విషయం, ఇక్కడ మనకి డివైడ్ అయ్యేది ఎవరండి, వోల్టేజ్. ఓమ్స్ లాని బేస్ చేసుకొని ఇక్కడ రాశారనుకోండి, ఇక్కడ అన్నింటిలో కరెంట్ సేమ్ అవుతుంది, ఇక్కడ అన్నింటిలో సేమ్ అవుతుంది, కరెంట్ సేమ్ అవుతుంది. ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది డ్రాప్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి ఏమడుగుతారంటే వోల్టేజ్ డివిజన్ అంటాం మనం, వోల్టేజ్ డివిజన్, ఇది వోల్టేజ్ విభజన. ఇప్పుడు ఇక్కడ జస్ట్ వోల్టేజ్, ఎన్నో రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తారు సర్క్యూట్ ప్రాబ్లమ్స్లో, సింపుల్గా V1 వాల్యూ ఎంత అని అడుగుతాడు, ఏది ఇవన్నీ కూడా ఇవ్వకుండా. అలాంటప్పుడు సింపుల్గా ఏం రాసుకోవచ్చు, V1 = R1/R1 + R2. 2 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నాను నేను, V. అలా కాకుండా V2 సెకండ్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ ఎంత డ్రాప్ అవుతుంది అని అడిగితే దాని రెసిస్టెన్స్కి టోటల్ రెసిస్టెన్స్ R1 + R2 రేషియో తీసుకొని టోటల్ వోల్టేజ్ తీసుకుంటే సరిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే వోల్టేజ్ డివిజన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ రెసిస్టర్ దగ్గర తీసుకున్నట్లయితే ఏమవుతుంది, V1 = IR1 అవుతుంది. సెకండ్ రెసిస్టర్ దగ్గర V2 = IR2 అవుతుంది. బ్యాటరీ దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, V = IRS అవుతుంది. ఇప్పుడు వీటిలో మనకి కామన్ ఫ్యాక్టర్ ఎవరు, I అనేది ఈక్వల్ కాబట్టి V1/R1. ఇక్కడ కూడా I ఏంది, V2/R2. ఇక్కడ కూడా I ఏమవుతుంది, V/RS అవుతుంది. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, ఈ మూడు కూడా ఈక్వల్. V1/R1 V2/R2 V/RS అవుతుంది. ఈ రిలేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి, రేషియోస్ అడిగితే మనకి, ఓకేనా. తర్వాత దీని నుంచి ఈ రెండింటిని తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, V1/V2 ఈ R1 అవతలకి వెళ్ళింది అనుకోండి, R1/R2. సింపుల్గా V1 V2 R1 R2 అవుతుంది. ఎగ్జామినేషన్లో ఎలా కూడా అడగొచ్చు కదా నిష్పత్తుల్లో, 2 నిరోధాల యొక్క నిష్పత్తి రైట్ 4:3 అంట, వాటిని శ్రేణిలో కలిపితే వాటి మధ్య పొటెన్షియల్ భేదాల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. 4:3 అవుతుందని మనం చెప్తే సరిపోతుంది. అదే విద్యుత్ ప్రవాహాల నిష్పత్తి అడిగాడు అనుకోండి, 1:1, ఎందుకంటే సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి, ఓకేనా. ఇలా కూడా మనకి మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే I1 I2 ఏమవుతుంది, 1:1 విద్యుత్ ప్రవాహాల నిష్పత్తి, ఓకేనా, ఎందుకంటే సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి. ఇదంతా కూడా శ్రేణి సంధానంలో. ఇంకా చూద్దాం మనం ప్యారలల్ కాంబినేషన్ కూడా ఒకసారి, జస్ట్ కంక్లూజనే ఇస్తున్నాను నేను మీకు, అక్కడ సరిపోలేదు, ఇక్కడ రాస్తున్నా చూడండి. ప్యారలల్ కాంబినేషన్ అయితే ఇలా రాస్తాం మనం, అవునా కదా. ఏది కనెక్ట్ చేస్తారు మీరు ఈ విధంగా, వోల్టేజ్ V అవుతుంది, కరెంట్ I అవుతుంది, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ RP అని తీసుకుందాం. ఇదేదో R1, ఇది R2. ఎప్పుడైనా సమాంతర సంధానంలో మనకి ఎప్పుడు ఉంటాయి అని అడిగితే పొటెన్షియల్ భేదం సమానంగా ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏముంటేనే అలా అవుతుంది. ఇంకా నేను సబ్జెక్ట్ అంతా చెప్పట్లేదు కానీ జస్ట్ ఓవరాల్గా మీకు టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉంటుంది, కరెంట్ I ఏమవుతుంది, స్ప్లిట్ అయిపోతుంది, షేర్ అవుతుంది. అప్పుడు I ఏమవుతుంది, I1 + I2. ఇప్పుడు చెప్పండి, ప్యారలల్ కాంబినేషన్లో మనకి కంక్లూజన్ ఏంటి, ప్యారలల్ కాంబినేషన్లో కంక్లూజన్ ఏంటంటే నెంబర్ 1, వోల్టేజ్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ విల్ బి ద సేమ్. పొటెన్షియల్ భేదం అన్ని నిరోధాల చివరల మధ్య ఒకే విధంగా ఉంటుంది. బట్ ద కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ విల్ బి ద డిఫరెంట్. అవునా కదా, విద్యుత్ ప్రవాహాలు అనేవి వేరువేరు నిరోధాల గుండా లేదా వేరువేరు వాహకాల గుండా వేరువేరు విధాలుగా ఉంటుందని మనం మాట్లాడుతూ ఉంటాం. దాన్ని మనం I ఏం రాస్తాం, I1 + I2 + I3 అండ్ సో ఆన్. ఎందుకంటే సిరీస్ కాంబినేషన్తో కంపేర్ చేసుకోండి ఈజీగా. ఈ కంక్లూజన్స్ని మళ్ళీ ప్యారలల్ కాంబినేషన్లో మాట్లాడుతూ ఉన్న సమాంతర సంధానంలో. తర్వాత ఏమవుతుంది, ఫలిత నిరోధం యొక్క విలోమం అనేది RP అని తీసుకుంటున్నాం కదా.
విడివిడి నిరోధాల విలోమాల మొత్తానికి విడివిడి నిరోధాల విలోమాల మొత్తానికి సమానం అన్నమాట. ద రెసిప్రోకల్ ఆఫ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టర్స్ అని ప్యారలల్ కాంబినేషన్లో మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతుంది, ఫలిత నిరోధం అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి వలయంలో ఫలిత విద్యుత్ ప్రవాహం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది కంక్లూజన్స్. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థమవుతుంది, మనకి కరెంటు డివిజన్ జరుగుతుంది ఇక్కడ. కరెంటు డివిజన్, ఓకేనా, కరెంటు డివిజన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. కరెంటు విభజన, అక్కడ ఏంది వోల్టేజ్ విభజన జరుగుతుంది. అలా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మనకి చెప్పండి ఇక్కడ సంథింగ్ ఓమ్ నియమం నుంచి ఇక్కడ తీసుకున్నారనుకోండి, బ్యాటరీ దగ్గర తీసుకుంటే V = IRP అవుతుంది. అదే R1 దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, V తీసుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కదా, I1 R1 అవుతుంది. మనకి రెసిస్టర్ R2 దగ్గర తీసుకున్నారనుకోండి, I2 R2 అవుతుంది. ఈ మూడు ఈక్వల్ కదా. అంటే ఇప్పుడు ఏంది, I1 R1 = I2 R2 = IRP అవుతుంది. ఓకేనా. సారీ, I1 I2 రైటే. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని తీసుకున్నారనుకోండి, దీని నుంచి I1 వస్తుంది. ఈ రెండింటిని తీసుకున్నారనుకోండి, I2 వస్తుంది. ఓన్లీ 2 రెసిస్టర్స్ మనం తీసుకున్నప్పుడు, ఎప్పుడైనా 2 రెసిస్టర్స్ తీసుకున్నారనుకోండి, సింపుల్గా RP ఎవరు రాసుకుంటారు, R1 R2/R1 + R2 అని తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా. అప్పుడు సింపుల్గా, ఎందుకంటే మనం 1/R1 1 + 1/R2 చేసే కన్నా ఇది సింపుల్గా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సరే, ఇలా తీసుకున్నారనుకోండి, అప్పుడు కరెంట్ I1 అంటే ద కరెంట్ త్రూ ద R1 రెసిస్టర్ I1 = ఏమవుతుందంటే, ఇలా ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి R2 అవుతుంది. ఎందుకంటే ఇలా క్యాన్సిల్ అయిపోయి R2/R1 + R2 ఇంటూ టోటల్ కరెంట్ I అవుతుంది. కరెంట్ త్రూ ద రెసిస్టర్ R2 అని అడిగితే R1 చేయాలి, R1 + R2, ఎందుకంటే విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి పరొబ్బం. ఇది కరెంటు డివిజన్కి సంబంధించింది. తర్వాత రేషియోస్ తీసుకున్నారనుకోండి, ఎలా రేషియోస్ తీసుకున్నారనుకోండి, ఈ రెండింటిని తీసుకున్నప్పుడు I1 ఈస్ట్ I2 = ఏమవుతుంది, R2 ఈస్ట్ R1 అవుతుంది. ఇదన్నట్టు. అదే వోల్టేజ్ రేషియోస్ ఇచ్చాడు అనుకోండి, V1 ఈస్ట్ V2 = 1:1. ఇలా కూడా ఎగ్జామినేషన్లో ఇలా కూడా అడుగుతాడు. రెండు నిరోధాల యొక్క నిష్పత్తి 4:3 అంటే వాటి సమాంతర సంధానంలో కలిపితే విద్యుత్ ప్రవాహాల నిష్పత్తి ఎంత అంటాడు, 3:4 అని చెప్పాలి, రివర్స్లో చెప్పాలి. ఓకే, అలాంటి వాటికి కూడా ఈ రిలేషన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్. నేను తక్కువ టైంలో చాలా ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన, అది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి N ఈక్వల్ రెసిస్టర్స్ ఇస్తాడు ఒక్కోసారి, N ఈక్వల్ రెసిస్టర్స్. ఓకేనా. అంటే N సమాన నిరోధాలు, వాటి వాల్యూ ఎంతో R అని తీసుకున్నట్లయితే వాటిని సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేశారనుకోండి, NR అవుతుంది, ఎందుకంటే R+R+R. అదే ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేశారనుకోండి, సమాంతర సంధానంలో R/N అవుతుంది, ఎందుకంటే 1/R + 1/R + 1/R + అండ్ సో ఆన్, రైట్, N టైమ్స్ రాయాలి. దట్ ఏమవుతుంది, 1/RP అవుతుంది. ఆ వాల్యూ RP R/Nకి తీసుకోవచ్చు, రివర్స్ చేసేస్తే. ఓకేనా. ఈ రెండింటి రేషియోస్ అడిగాడు అనుకోండి, RS ఈస్ట్ RP, ఒకవేళ సమాన నిరోధాలని శ్రేణిలో కలిపి సమాంతరంలో కలిపితే వచ్చే నిష్పత్తి ఎంత, ఫలిత నిరోధాల నిష్పత్తి అని అడిగితే ఏమవుతుంది, NR ఈస్ట్ R/N దట్ N² ఈస్ట్ 1 అవుతుంది. అలా కాకుండా RP ఈస్ట్ RS ఇచ్చాడు అనుకోండి, 1:N² అవుతుంది. ఓకేనా. ఇదైనా రైటే, ఇదైనా రైటే, ఇలా కూడా ఇవ్వచ్చు మనకి. ఓకే, ఇది శ్రేణిలో కలిపితే ఫార్ములా, ఇది సమాంతరంలో కలిపితే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. లేదు, ఇంకో విధంగా ఇస్తాడు. రెండు నిరోధాలు R1 R2లను శ్రేణిలో కలుపుతాడు, తర్వాత ప్యారలల్లో కలుపుతాడు. శ్రేణిలో కలిపినప్పుడు వాల్యూ RS, ప్యారలల్లో కలిపినప్పుడు RP అయితే ఆ వాల్యూస్ ఎంత అని అడుగుతాడు, R1 R2. సింపుల్గా R1 + R2 ఏమవుతుంది, శ్రేణిలో కలిపితే RS అవుతుంది. తర్వాత సమాంతరంలో కలిపితే RP ఏం రాశారు మీరు, R1 R2/R1 + R2. R1 + R2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, RS రాసుకోవచ్చు. RP R1 R2/R1 + R2 అంటే RS రాసుకోవచ్చు. సింపుల్గా RP × RS R1 R2. ఈ రిలేషన్స్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. సింపుల్గా వాడు ఏ విధంగా అడుగుతాడంటే, ఎందుకంటే ఇక మళ్ళీ R1 R2 కనుక్కోవాలి మనం. వాడు RP ఇస్తాడు, RS ఇస్తాడు, కానీ R1 R2 కనుక్కోవడానికి మనకి టెక్నిక్ ఎక్కడ చూడండి. అంటే వాటి యొక్క లబ్ధం, అంటే శ్రేణి సమాంతర సంధానాల యొక్క లబ్ధం అనేది ఆ నిరోధాల లబ్ధానికి ఏమవుతుంది, సమానం అవుతుంది.
విడి నిరోధాల రైట్ లబ్ధానికి ఏమవుతుంది, సమానం అవుతుంది. సింపుల్గా మనం దీన్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ ఈ సమ్ ఈ రెండు టాలీ అయ్యేటట్టుగా చూసుకున్నారనుకోండి, అప్పుడు ఆప్షన్స్ అనేవి ఈజీగా మనం ఎలిమినేషన్ మెథడ్లో కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ నేనేం చేస్తాను, రెండు నిరోధాలను శ్రేణిలో కలిపితే ఫలిత నిరోధం వచ్చేసి 24 ఓమ్స్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, లేదా 36 తీసుకుందాం, కన్వీనియంట్గా ఉంటుంది అప్పుడు. ఓకేనా, 36 ఓమ్స్. వాటి సమాంతరంలో కలిపినప్పుడు ఆర్పి ఈజ్ ఈక్వల్ టు 8 ఓమ్స్ అయితే, ఓకేనా, సమాంతర సంధానంలో కలిపినప్పుడు ఫలిత నిరోధం 8 ఓమ్స్ అయితే విడివిడి నిరోధాలు లేదా వాటి నిరోధ విలువలు ఎంత అని అడుగుతాడు. ఆప్షన్స్లో ఇలా ఇస్తూ ఉంటాడు. సింపుల్గా ఏ విధంగా ఇస్తాడు, 30, 6 ఓమ్స్. ఓకేనా, 6 ఓమ్స్. తర్వాత 18 ఓమ్స్, 18 ఓమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇట్లా మనకి 12 ఓమ్స్, 24 ఓమ్స్. నెక్స్ట్ వచ్చేసి 20 ఓమ్స్, 16 ఓమ్స్. ఇలా ఇచ్చాడు అనుకోండి, మనకేంది ఇది టాలీ అవుతుంది. ఓకే, అన్నీ 36 వస్తున్నాయి, కానీ ఆ ప్రోడక్ట్ ఎలా ఉండాలి, లాస్ట్లో ఆ ప్రోడక్ట్ చూడండి, ఆర్పి ఇంటూ ఆర్ఎస్, లాస్ట్ డిజిట్ మొత్తం కూడా ప్రోడక్ట్ చేయాల్సిన పని లేదు. 6 ఎంత 48, లాస్ట్ డిజిట్ 8 వచ్చేది ఒకటే ఆప్షన్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అవునా కదా, 8 ఇంటూ కదా, 8 ఇంటూ 36. సరే, అలా ఎలాగైనా రాసుకోవచ్చు, R1 R2. ప్రోడక్ట్ ఎలా ఉండాలి, 48, లాస్ట్ డిజిట్ 8 వచ్చేటట్టుగా ఉండాలి. ఇది కాదు, ఇది 4 వస్తుంది, ఇది కూడా కాదు, లాస్ట్ డిజిట్ 8 8 64 కదా, అవునా కదా, 2 4 8, ఇది వస్తుంది. మరి 6 6 0 అవుతుంది. ఇది ప్రాబ్లం. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే లాస్ట్ డిజిట్ లేదా ఎంటైర్ ప్రోడక్ట్ చూస్తాం. ఒకవేళ సార్ మోర్ దాన్ 2 ఆప్షన్స్ ఉంటే సార్ లాస్ట్ డిజిట్ 8 అయ్యేది అన్నప్పుడు టోటల్ ప్రోడక్ట్ చేయండి. అలాంటప్పుడు టోటల్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ 2 ఆప్షన్స్లో నుంచి మళ్ళీ ఒక దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, లేదంటే మళ్ళీ మనం ఆల్జీబ్రిక్ మెథడ్ వాడారనుకోండి, చాలా టైం పడుతుంది. ఓకే, సరే, దీనికి సంబంధించినంతా కూడా మాట్లాడి నేను స్టోరీ ఇక్కడికంటే చివరికి మన క్వశ్చన్ దగ్గరికి వద్దాం మనం. ఒక్కొక్కటి 1 ఓం నిరోధం కలిగిన 100 నిరోధాలను సమాంతరంగా కలిపిన ఫలిత నిరోధం ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి సింపుల్గా ఏమవుతుంది చెప్పండి. ఓకే, సమాంతరంగా కలిపితే ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R/N అవుతుంది. ఓకేనా, R వాల్యూ ఒక్కొక్కటి 1 ఓం కదా, R ఈజ్ ఈక్వల్ టు ఏంది 1 ఓం. అలాంటి ఎన్ని 100, కాబట్టి 1/100 ఓమ్స్ అవుతుంది. ఓకేనా, 1/100 ఓమ్స్. ఇది మన ఆన్సర్. ఓకే, ఇది జనరల్గా మీకు చెప్పా కదా, ప్రశ్నలతో పాఠం లాగానే మనం ఇది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సింపుల్గా అదొక్కటే నేర్చుకున్నాం అనుకోండి, మిగిలిన అన్నీ కూడా ఎందుకు తీసుకున్నాం, కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ డైరెక్ట్గా మాట్లాడుతాం. ఒక గదిలో ఇది సంగీత కచేరీ గదిలో ఉండాల్సిన ఏంటి, ధ్వని శోషకాలు, అది సింపుల్. అది దాంట్లో పెద్ద మ్యాథమెటిక్స్ ఏమి లేదు. ఎక్కడైతే మనకి మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అవుతుందో, ఎక్కడైతే మనకి షార్ట్ కట్స్ ఉంటాయో అక్కడ మనం యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో కూడా ఉంటుంది. కాబట్టి జస్ట్ మీరు ఒక 15 to 20 minutes స్పెండ్ చేయగలిగితే వీడియో మీద ఈజీగా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.